మేషరాశి వారు ఈ పేరు గల స్త్రీని అసలు వదిలిపెట్టకండి. మే నెల 10వ తేదీలోపు ఒక స్త్రీ కారణంగా నెంబర్ 1గా ఎదుగుతారు. 5 ఏళ్ల పాటు అఖండ రాజయోగం మీకు కలగబోతూ ఉంది. మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మే నెల 10వ తేదీలోపుగా ఒక స్త్రీ కారణంగా వీరికి ఎటువంటి రాజయోగం కలగబోతోంది? 5 ఏళ్ల పాటు వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు. అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం. చాలా హాస్పిటల్స్ తిరిగాం, కానీ పిల్లలు పుట్టలేదు. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం. ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము. మా కుటుంబం అంతా గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాం. పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది. వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునండి, ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే. ఆయన ఒకసారి కలిశానంతే. నేనెంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది. జ్యోతిష్యాలయం అత్తాకొడళ్ల సమస్యలు, పీడకలు వస్తున్న కనుదృష్టి ప్రభావం, చేతబడి, చిల్లంగి, బాణామతి, మిత్రులు శత్రులుగా మారడం, ధనం నిలకడలేకపోవడం, మానసిక సమస్యలు, మనకు కావలసిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు, భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి, స్త్రీ పురుష వశీకరణం, ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా? గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. మేషరాశి వారికి ఈ సమయంలో 2025 వీరికి ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా తెలియని వ్యక్తులతో అయితే మాత్రం మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లావాదేవీలు చేయకూడదు. ప్రేమ సంబంధాల గురించి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. కెరియర్ పరంగా కూడా కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ మేషరాశి వారు ఈ ఒక్క పేరు గల స్త్రీని మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు వదిలిపెట్టకూడదు. తెలుగు అక్షరం, ఆగుణంతంలో ఏదైనా అక్షరం, ఇంగ్లీష్ అక్షరం, ఏతో స్టార్ట్ అయ్యేటటువంటి ఏదైనా సరే అక్షరంతో పేరు ఉన్నటువంటి స్త్రీని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ సమయంలో అయితే అసలు విడిచిపెట్టకూడదండి. ఆ స్త్రీ కారణంగా మీకు రాజయోగమే పట్టబోతూ ఉంది. మీరు మీ జీవితంలో నెంబర్ 1గా ఎదగబోతున్నారు. మీరు ఇప్పటి నుండి కూడా 5 ఏళ్ల పాటుగా మీకు అఖండ రాజయోగం కలగబోతూ ఉంది. అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ సంవత్సరం అన్ని విషయాల్లో కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. మీకు ఇప్పటి వరకు కూడా ఏవైతే ఆర్థిక సమస్యలతో బాధలు పడుతున్నారో అటువంటి సమస్యల నుండి ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి కలుగుతుంది. అంతేకాదు మే నెల తర్వాత నుండి కూడా గురుడు ఈ రాశి నుండి 3వ స్థానంలో సంచారం చేయడం కారణంగా ఆర్థిక పరిస్థితి అనేది బలపడుతుంది. రాహుకేతువుల సంచారంతో చాలా మెరుగైన ఫలితాలు అయితే వస్తాయి. ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. మీ తల్లిదండ్రులు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. ఈ కాలంలో శనిదోష నివారణ కొరకు శనీశ్వరుని ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి. ఈ రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంటాయి. మీ జీవితంలో ఆనందం కలిగి ఉంటారు. మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి కూడా రావచ్చు. పట్ల అంకిత భావంతో ఉండడం చేత కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. ఏడాది ప్రారంభంలో పిల్లలకు అనుకూలత కనిపిస్తోంది. గురుడి ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ రాశి నుండి కేతువు 5వ స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కేతువు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తిని చూపిస్తారు. ఈ సమయంలో విద్యార్థులు అనేక రంగాల్లో విజయాలు సాధిస్తారు. గురువు ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా చక్కగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు. మీరు కోరుకున్న కోర్సుల్లో సీటులు సంపాదిస్తారు. కెరియర్ పరంగా, వ్యాపార పరంగా ఈ ఏడాది చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. వ్యాపారంలో మీ సోదరుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది. ఉద్యోగంలో తమ సోదరుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే కార్యాలయంలో మీకు శత్రువుల నుండి కొన్ని ఇబ్బందులు అయితే ఏర్పడతాయి. కాబట్టి ఎవరినీ కూడా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మే నెల తర్వాత గురుడి స్థానం మారడంతో మీకు మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి.
ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏదైనా సరే ఆర్థిక సమస్య లేదా ఇతర సమస్యల కారణంగా ఒత్తిడికి గురి కాకూడదు. ఈ రాశి నుండి రాహు 12వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. అయితే రాహు తన స్థానాన్ని మారిన వెంటనే మీ ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కొందరు వ్యక్తులతో మీకు పరిచయం అయితే ఈ సమయంలో కనిపిస్తోంది. చూశారు కదండి, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగా చెప్పాలి. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యము పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పత్రము కూడా దారితీస్తుంది. ఈ రాశి వారు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుందండి. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలండి. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. ఈ మేషరాశి వారికి సాహసం, ఊపిరి 10 మందిని కూడబెట్టుకున్న నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలో ఎందరి త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. ఎవరి మీదైనా సరే వీరు విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు వీరు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కనిపిస్తాయి. ఈ రాశి వారు శారీరకముగా, మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం. దీని కారణంగా వృద్ధాప్యంలో వీరికి భాగస్వామి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ, వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.